వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పబ్లిక్ ప్లేసుల్లో వీధి కుక్కలను వదలొద్దన్న ఆదేశాలపై పిటిషన్ విచారణ జరిపింది సుప్రీంకోర్టు. మార్గదర్శకాలు సవరించాలన్న పిటిషన్ కొట్టేసింది సుప్రీం. గైడ్ లైన్స్ అమలు చేయకుంటే చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించింది సుప్రీంకోర్టు. ఇంకా ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, సుప్రీంకోర్టు వీధి కుక్కల విషయంలో కీలక విషయం చెప్పినట్టుగా తెలుస్తోంది, ఏంటి అప్డేట్స్? గత ఏడాది సుప్రీంకోర్టు వీధి కుక్కల సమస్య పైన అనేక అంశాలు మార్గదర్శకాలను రూపొందించింది. సో ఆ మార్గదర్శకాలను మాడిఫై చేయాలి, సవరించాలని కొద్దిమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఆ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. సో బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కల తరలింపుకు సంబంధించినటువంటి గతంలో ఇచ్చినటువంటి మార్గదర్శకాలను తాము ఉపసంహరించుకోలేము, ఖచ్చితంగా వాటిని అమలు చేయాల్సిందని చెప్పి స్పష్టం చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లన్నింటినీ కూడా డిస్మిస్ చేసింది. దాంతో ఇక పబ్లిక్ ప్లేస్ లో ఇటు బస్ స్టాండ్స్ కానీ, హాస్పిటల్స్, స్కూల్స్, అలాగే ఇతర పబ్లిక్ ప్లేస్ లో ఎక్కడ కూడా వీధి కుక్కలు కనిపించకూడదు. ఒకవేళ ఆ వీధి కుక్కలు కనుక కనిపించేటట్టుగా ఉంటే అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి సంబంధిత అధికారులే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను కనుక అమలు చేయకుంటే ఖచ్చితంగా ఆ అధికారుల పైన కోర్టు ధిక్కరణ చర్యలు కూడా చేపట్టామని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరించింది. నిజానికి ఈ పబ్లిక్ ప్లేస్ లో వీధి కుక్కల బిడత చాలా ఎక్కువైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనేక మంది వీధి కుక్క కాటుకు బలవుతున్నారు. ప్రత్యేకించి చిన్న పిల్లల పైన వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయి. చాలా మందికి రేబిస్ వ్యాధి కూడా వచ్చింది. సో ఈ అంశాలన్నీ కూడా తమ దృష్టిలో ఉన్నాయి కాబట్టి తాము ఈ మార్గదర్శకాలు రూపొందించాం. కనుక ఖచ్చితంగా అధికారులు ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ గా తీసుకొని వెంటనే ఈ పబ్లిక్ ఈ ప్లేస్ లో ఉన్నటువంటి ఇటు హాస్పిటల్స్ కానీ, స్కూల్స్, బస్ స్టాండ్స్, ఇతర జనసమ్మర్దం ఉండేటువంటి మార్కెట్ ఏరియాస్ లో ఖచ్చితంగా వీధి కుక్కలను ఉంచొద్దని, ఒకవేళ స్టెరిలైజేషన్ చేసినప్పటికీ స్టెరిలైజేషన్ చేసిన తర్వాత కూడా వాటిని ఆయా ప్రాంతాల్లో వదలొద్దు, వాటిని తీసుకెళ్లి వేరొక చోట వదలాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ వీధి కుక్కల నియంత్రణకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అన్ని మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయాలి. ఒకవేళ అమలు చేయకుంటే ఖచ్చితంగా ఎవరైతే బాధ్యత కలిగినటువంటి అధికారులు ఉన్నారో సో ఆ ఉన్నతాధికారుల పైన కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.